ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు శ్రేష్టమైన నామంలో ఈ రాత్రి ప్రార్థన కూడి వచ్చిన ప్రతి ఒక్కరికి నా హృదయంతరం నుంచి వందనాలు తెలియజేస్తున్నాను. దేవుడు మీ అందరినీ దీవించునుగాక. దేవుడు మీ అందరికీ మంచి ఆరోగ్యం దయచేయునుగాక. ఈ 2021 సంవత్సరంలో కావలసిన ప్రతి కృపను ప్రభువును అనుగ్రహించునుగాక. ఆమేన్. బైబిల్ తెరిచి ఆదికాండం 21వ అధ్యాయము 10వ వాక్యాన్ని చదువుకుందాం. ఆదికాండం, ఈ దాసిని దీని కుమారుని వెళ్ళగొట్టుము. ఈ దాసి కుమారుడు నా కుమారుడైన ఇస్సాకుతో వారసుడై ఉండడని అబ్రహాముతో అనెను. థ్యాంక్స్ నాన్న. చిన్న ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడైన తండ్రి, ప్రేమ నమ్మకం కలిగిన మా యేసు ప్రభువా, మా జీవితాలకి మరొక సంపూర్ణ రాత్రి ఉపవాస ప్రార్థన కూడికి మీరు మాకు ఇచ్చున్నారు. ఈ సమయంలో మేము వాక్యాన్ని ధ్యానం చేసుకోబోచుండగా మీరు మాతో మాట్లాడమని ప్రార్థన చేస్తూ ఉన్నాను. ఎన్నికడిగిన మంచి చెవులను అనుగ్రహించండి, అర్థం చేసుకునే ఆత్మని అనుగ్రహించమని, వాక్యానికి వ్యతిరేకంగా పనిచేస్తున్న ప్రతి దురాత్మ అంధకార శక్తులను బంధించమని, నీ మాటలు నా నోటికి అందించమని యేసు నామములో ప్రార్థన చేస్తున్నాను తండ్రి. ఆమేన్. హల్లెలూయా. శ్రద్ధగా మీ తలలు నా వైపు చూస్తూ కొన్ని నిమిషాలు దేవుని వాక్యాన్ని వినటానికి ప్రయత్నం చేయండి. దేవుడు మీ అందరితో మాట్లాడుగాక, మనందరితో మాట్లాడుగాక. అది అబ్రహాం గారు అనేక రోజులు మించి నిరీక్షణ కలిగి ఎదురు చూస్తున్న సమయం. ఆ సమయంలో శారా అబ్రహాం గారితో ఒక మాట మాట్లాడుతూ ఉంది. ఏమని మాట్లాడుతుందంటే, అయ్యా, ఆ దాసి కుమారుడైన ఇష్మాయేల్ని వెళ్ళగొట్టేసేయి అని మాట్లాడుతుంది. ఇష్మాయేల్ని వెళ్ళగొట్టేసేయి. ఈ రాత్రి మీకు బోధించే వాక్యం యొక్క పాఠం ఏంటంటే, నీ ఆశీర్వాదానికి అడ్డుబండగా మారుతుంది నువ్వా లేక నీ పాపమా? అందరు నా వైపు చూడండి. నీ ఆశీర్వాదానికి, నీ దీవెనికి, నీ సమృద్ధికి, నీ ఆరోగ్యానికి అడ్డుబండగా మారుతుంది నువ్వా లేకపోతే నీ పాపమా? ఈ శారమ్మ మాట్లాడుతూ ఇష్మాయిల్ని వెళ్ళగొట్టేయమని చెప్పి అంటుంది. ఇష్మాయిలు అంటే అర్థం ఏంటంటే, ఇష్మాయిలు అనే పేరుకి అర్థం ఏంటంటే దేవుడు వినువాడు అని అర్థం. దేవుడు వినువాడు అని అర్థం. యేసు ప్రభు తానే డైరెక్ట్గా హాగర్ దగ్గరికి వచ్చి హాగర్తో దేవుడు మాట్లాడుతున్నాడు. హాగరు నిశ్చయంగా నీ గర్భాన్ని ప్రభు దర్శించాడు. ఆ గర్భం తెరవబడి కుమారుడు అనుగ్రహించబడతాడు. అతనికి చెప్పాలి ఇష్మాయేలు అని పేరు పెడతావు. స్తోత్రం. ఎవరు పేరు పెట్టమని చెప్పన్నారు? ఎవరు పేరు పెట్టమని చెప్పారు? దేవుడు చెప్పాడు. ఏమని పేరు పెట్టమన్నాడు? ఇష్మాయేలు అని పేరు పెట్టమన్నాడు. 16వ అధ్యాయంలో మనం చదువుతాం ఇష్మాయేలు అని పేరు పెట్టమని చెప్పని. 17వ అధ్యాయంలో ఇస్సాకు పుడతాడు శారాకి, శారా కుమారుడు పుడతాడు. ఆ కుమారుడికి ఇస్సాకు అని పేరు పెట్టాలని చెప్పేసి అని దేవుడే వారిద్దరి గురించి మాట్లాడుతూ ఉంటాడు. అక్కడ 5 మనుషులు ఉన్నారు. వాళ్ళు ఎవరంటే అబ్రహాం గారు, శారా, ఇస్సాకు, హాగరు, ఇష్మాయిలు. ఈ 5 ఉన్నారు. ఈ 5 ఎవరు కూడా పాపము చేసిన వారు కాదు. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఎవరు కూడా పాపం చేసిన వారు కాదు, కానీ ఒక తరము దీవించబడటానికి అడ్డుబండగా మారబోతున్నారు ఒకళ్ళు.
ఒకరు దీవించబడటానికి అంటే అర్థం ఏంటంటే, శారమ్మ ఏం కోరుకుంటుందంటే తన పిల్లలు దీవించబడాలి, తన పిల్లలు ఆశీర్వదించబడాలి, తన పిల్లలు ఘనత కలిగిన వారిగా మార్చబడాలి అని కోరుకుంటుంది. ఆ కోరుకుంటానికి ఏది అడ్డుబండగా ఉందో, ఏది అడ్డుబండగా ఉందో ప్రశాంత్ బాబు, ఏది అడ్డుబండగా ఉందో దాన్ని తొలగించుకోవాలని ఆశపడుతూ ఉంది. ఏది అడ్డుబండగా ఉందంటే ఇష్మాయేలు అడ్డుబండగా ఉండిపోయాడు, ఇష్మాయేలు ఆటంకంగా ఉండిపోయాడు. ఇప్పుడు ఏం జరగాలంటే ఇష్మాయేలు వెలగొట్టి పడేయాలి. నాకు ఆశ్చర్యం కలిగించిన విషయం ఏంటంటే, ఇష్మాయేల్ని ఎలగొట్టిన సమయానికి ఇష్మాయేల్ వయసు అంట 13 సంవత్సరాలు. ఎన్ని సంవత్సరాలమ్మా? 13 సంవత్సరాలు. ఈ 13 సంవత్సరాలు తన జీవితంలో ఇష్మాయేల్తో ఎన్నిసార్లు ఆడుకుందండి? ఇష్మాయేల్ ఎన్నిసార్లు అన్యోన్యం కలిగి శారమ్మ ఉంది? ఇష్మాయేల్కి గోరు ముద్దలు పెట్టలేదా శారమ్మ అని అడిగితే, అవును, నేను ఇష్మాయేల్కి గోరు ముద్దలు పెట్టాను, నేను ఇష్మాయేల్తో ఆడుకున్నాను, ఇష్మాయేల్తో ఎన్నెన్నో నేను చేశాను. కానీ ఈరోజు ఇస్సాకు దీవించబడాలంటే ఇష్మాయేల్ ఉండకూడదు, ఇస్సాకు ఆశీర్వదించబడాలంటే ఇష్మాయేల్ ఉండకూడదు. ఆడుకున్న తల్లి, అన్నం పెట్టిన తల్లి తన హృదయాన్ని కఠినపరుచుకొని ఇప్పుడు ఏం చేస్తుందో తెలుసా? ఇష్మాయేల్ని వెళ్ళగొట్టేయమని చెబుతుంది. ఇష్మాయేల్ని వెళ్ళగొట్టేయమని చెబుతుంది. దేవుని బిడ్డలారా, ఈరోజు నేను మీతో మాట్లాడుతున్న మాట ఏం తెలుసా? నీ జీవితము ఆశీర్వాదానికి అడ్డుపడుతుంది ఏ ఇష్మాయేలు? ఇష్మాయేల్ లాంటివి ఏమున్నాయి నీ కాడ? ఏవి అడ్డుబండగా మార్చబడిపోతున్నాయి? స్తోత్రం. నేను ఫస్ట్ చెప్పాను మీకు, ఏమని చెప్పాను? నీ ఆశీర్వాదానికి అడ్డం పడుతుంది నువ్వా, లేకపోతే చెప్పండి, నీ ఆశీర్వాదానికి అడ్డుగా ఉంది నువ్వా, నీ పాపమా? చెప్పాలి అమ్మా, చెప్పాలి, నోరు తెరిచి చెప్పాలి. మొగోళ్ళు చెప్పండి, ఆడోళ్ళు చెప్పండి, భయపడొద్దు. స్తోత్రం. అమ్మ కుర్చీలో కూర్చోని చెప్పండి మా. హల్లెలూయా. మళ్ళీ చెప్పాయి అంటున్నారు వాళ్ళు. స్తోత్రం. జాగ్రత్తగా రండి. నీ ఆశీర్వాదానికి అడ్డుగా ఉంది నీ పాపం కాదు, నేనంట నువ్వే. నీ ఆశీర్వాదానికి అడ్డుగా ఉంది వేరే ఎవరు కదండి, నువ్వే. జాగ్రత్తగా నాలి. నీ ఆశీర్వాదానికి అడ్డుగా ఉంది నువ్వే. నేనంటాను, పాపం దగ్గరికి నువ్వు పోకపోతే పాపం నీ కాడకు రాదు. పాపం కాడకు నువ్వు పోకపోతే పాపం నీ కాడకు రాదండి, నీ ఒంట్లోకి రాదండి, నీ ఇంట్లోకి రాదండి. పాపం ఎలా నీ ఆశీర్వాదానికి అడ్డుబండ అయిపోయింది? పాపం నీ ఆశీర్వాదానికి అడ్డుబండ కాదు, నువ్వే. ఎందుకంటే ఇష్మాయేల్ తెచ్చిపెట్టుకొని ఇంట్లో కూర్చోబెట్టుకున్నావు. ఇష్మాయేల్ని వెళ్ళగొడితేనే బైబిల్ చెబుతుంది, నా నిబంధనని ఇస్సాకుతో స్థిరపరుస్తాను. దేవుడికి ఎంత ప్రణాళిక అండి! దేవుని యొక్క నిబంధనని, దేవుని యొక్క ప్రణాళిక ఎవరితో స్థిరపరచబడాలంటే ఇస్సాకుతో స్థిరపరచబడాలి. దానికి ఎవరు అడ్డు? ఇష్మాయేల్ అడ్డు. ఇష్మాయేల్ తొలగించబడినప్పుడు మాత్రమే చెప్పాలి ఇస్సాకు ఆశీర్వాదం, ఇస్సాకుతో చేయబడిన నిబంధన స్థిరపరచబడిపోయింది. స్తోత్రం. హల్లెలూయా. మీరు ఒకసారి ఆలోచించండి. నీ ఆశీర్వాదానికి ఈ రాత్రి నువ్వు ఒప్పుకోవాలి, నేనే అడ్డుబండని ఒప్పుకో. ఇప్పుడు ఇదేంటండి, ఒక ఎగ్జాంపుల్ అనుకుందాం. ముందు బాటిల్ అనుకుందాం. ఇది ముందు బాటిల్ ఇక్కడ ఉంది, ఇది నేను ఇక్కడ ఉన్నాను. ముందు బాటిల్ నా కాడకు వచ్చేసి అన్న నన్ను ఒక్కసారి తాగా నన్ను బతిలాడిద్దా? చెప్పాలి, నిజంగా చెప్పాలి. నిజం చెప్పుమా. అసలు కాంప్రమైజ్ అవ్వట్లేదుగా. స్తోత్రం. నేనేం చేస్తున్నాను? నేనే దగ్గర పరిగెత్తుకుని పోయేసేసి పగలంతా కష్టపడి 200 రూపాయలు 300 రూపాయలు సంపాదించేసి ఆ బాటిల్ ఆ డబ్బును తీసుకొని పోయి ఆ కొట్టువాడికి ఇచ్చేసి ఆ బాటిల్ కొడుకొచ్చుకొని గడా తాగుతున్నా. అంతే. విచిత్రం ఏంటంటే తెలుసా? విచిత్రం ఏంటంటే ఆ ముందు పంది ముందు పోసినా కానీ పంది తాగదండి. పంది అంటే మాత్రం వాడు ఊరుకోడు. మళ్ళీ స్తోత్రం. ఎక్కడ లేని రోసం పుట్టుకొచ్చిద్ది. పంది ముందు మీరు మోసి చూడండి, అది అసలు దాని ముద్దు దేనిలో ఉంటుంది? దాని ముద్దు దీనిలో ఉంటుందండి.
దేనిలో ఉంటుంది నాన్న? నాకే చూడాలి. సిగ్గుపడుతున్నారు ఏంది? దాని మూత దేనిలో ఉంటుంది చెప్పండి? దీనిలోనే ఉంటుంది. దీనిలో దాని మూత ఉంటుంది. అది ఈ సారాయిని చూసి, ఈ బ్రాందీని చూసి, ఈ విస్కీని చూసి అని పోతుందండి. అంటే దీనిలో లెటిన్లో మూతి పెట్టే పందికే నచ్చింది ఇళ్ళు తాగుతూ నా ఆశీర్వాదానికి ఎవరు ఏం చేశారు అని చెప్పేసి నీటితో కూర్చున్నారు. స్తోత్రం. నీ ఆశీర్వాదానికి నువ్వు అడ్డబండగా మార్చబడిపోతున్నావు. నీ ఆరోగ్యానికి నీవే అడ్డబండగా మార్చబడిపోతున్నావు. నీ ఆరోగ్యానికి, నీ ఆశీర్వాదానికి, నీ దీవెనికి, నీ సమృద్ధికి, నీ మంచి పేరుకి, నీ ఘనతకి నీవే అడ్డుబండ. స్తోత్రం. హల్లెలూయా. ఇది సత్యం. ఇది అంతే. ఇది సత్యం అండి. శారా వలె కఠినమైన నిర్ణయాలు తీసుకోగలిగిన తల్లిగా నీవు ఉంటే నీ బిడ్డలు, దేవుడు నీ బిడ్డలతో నిబంధన స్థిరపరుస్తాడు. ఆమేన్. చెప్పు. శారా వలె నిర్ణయాలు నువ్వు తీసుకోగలిగితే నీతో నా దేవుడు నిబంధన స్థిరపరుస్తాడు. హల్లెలూయా. బైబిల్ చెబుతున్న మాట ఏంటంటే, వాక్యం చెబుతున్న మాట ఏంటంటే, ఇష్మాయిల్ తోటి నువ్వు సహవాసం చేయకూడదు. ఇప్పుడు శారం ఏం చెప్పింది? ఇష్మాయిల్ని పంపించేమంది. ఇప్పుడు అబ్రహాం గారు వచ్చారు. అబ్రహాం గారు వచ్చేసి ప్రార్థన చేస్తున్నాడు. ఏంది ప్రభువా, నా మాట నువ్వు వింటావుగా, నా ప్రార్థన ఆలకిస్తావుగా, నేను నీ మాట కోసం వచ్చేసి త్యాగం చేస్తున్నాడు కదా, ఆ అమ్మాయి మనసు మార్చు, శారా మనసు మార్చు అని చెప్పేసి ప్రార్థన చేస్తుంటే దేవుడు ఏమని చెప్పండి? దేవుడు ఏం చెప్పాడు? గాడ్ బ్లెస్ యూ. ఏం చెప్పాడు మా? చెప్పాలి పెద్దగా. శారా ఏం చెప్తా చెయ్యి. ఏందయ్యా, నేను బలిపీఠం కట్టానా? శారా బలిపీఠం కట్టిందా? నేను ప్రార్థన చేశానా? శారా ప్రార్థన చేసిందా? నేను ఎంత ప్రయాసపడ్డానండి. నలుగురితో వచ్చానండి ఊరికి. 318 మంది పనివారిని నేను సంపాదించుకున్నానండి. ఎన్ని బలిపీఠాలు కట్టాను నీకు? బైబిల్ మొత్తం మీరు ధ్యానం చేస్తే బలిపీఠాలు కట్టిన వ్యక్తి ఎవరు తెలుసా? అబ్రహాం గారే. ఎక్కువ బలిపీఠాలు కట్టింది అబ్రహాం గారే. స్తోత్రం. అబ్రహాం గారు కట్టిన బలిపీఠాలు వేరు ఎవరు కట్టలా. స్తోత్రం. ఇప్పుడు దేవుడితో మాట్లాడుతున్నాడు. ఏమని మాట్లాడుతున్నాడంటే, అబ్రహామా, శారా ఏది చెప్తే అది చెయ్యి. స్తోత్రం. వ్యతిరేకమైన విషయమై, పాపం విషయమై ఒకళ్ళు నిర్ణయం తీసుకుంటే ఆ నిర్ణయానికి ప్రభువు నిలబడతాడు. స్తోత్రం. ఎవరు నిలబడాల్సిన అవసరం లేదు, ప్రభువే నిలబడతాడండి. దేవుడు కనుక అబ్రహాంతో ఆ మాట చెప్పబోతే, నాన్న సంధ్య అదొరక, దేవుడు కనుక అబ్రహాంతో ఆ మాట చెప్పబోతే ఇష్మాయిల్ పంపించేవాడు కాదు. స్తోత్రం. దేవుని బిడ్డలారా, మీరు ఎన్ని విషయాల్లో ప్రార్థన చేస్తున్నారు? మీరు ఏ విషయాల్లో ప్రార్థన చేస్తున్నారు? ఒకసారి మీరు ఆలోచించండి. దేవుని ఆశీర్వాదం పొందుకోవడం కోసం మీ జీవితంలో ప్రార్థన అనుభవాలు ఉన్నాయా? ఒకసారి మీరు ఆలోచించండి. ఏ విషయంలో మీరు ప్రార్థన చేస్తున్నారు? కనిపెట్టి 3 రోజులు నీ బిడ్డ కోసం ప్రార్థన చేస్తావా? మోకరించుకొని, ఉపవాసం వండుకొని, కడుపు కాల్చుకొని నీ బిడ్డ కోసం 3 రోజులు ఎప్పుడైనా ప్రార్థన చేస్తావు? నా బిడ్డ బ్రతుకు పాడైపోయిందంటే ఎందుకు పాడు కాదు? నా కూతురు జీవితం పాడైపోయిందంటే ఎందుకు పాడు కదండి? నీ బిడ్డల కోసం ప్రార్థన చేసావా? ఏందండి విచిత్రం? పాలు విడిచిన వెంటనే శారాకి ఒక వైరాగ్యం వచ్చేసింది. నా కుమారుడు ఇష్మాయిల్తో ఉండకూడదు, నా కుమారుడు. బైబిల్ చెప్తున్న 21వ అధ్యాయంలో పాలు విడిచిన వెంటనే కుమారుడు కోసం ఆలోచించడం మార్చబడుతుందండి. ఆలోచించే తల్లిగా మార్చబడిపోయిందండి. ఈరోజు శారా లాంటి తల్లులు ఉంటే ఎంత దీవెనకరంగా ఉంటుందండి. స్తోత్రం. వ్యభిచారులు లేని దేశంగా, ప్రపంచంగా మార్చబడిపోయింది. తాగుబోతులు లేని దేశంగా మన దేశము, ప్రపంచం మార్చబడిపోయిందండి. స్తోత్రం. పాలు విడిచిన వెంటనే తీర్మానం తీసుకుంటుంది శారా, ఇష్మాయిల్తో సహవాసం చేయకూడదని, ఇష్మాయిల్తో అంటకట్టబడి ఉండకూడదని. స్తోత్రం. హల్లెలూయా. దేవుని బిడ్డరా, నీ జీవితము దీవించబడాలని నా దేవుడి రాత్రి ఆశపడుతూ ఉన్నాడు. మహేషు, నీ జీవితాన్ని ప్రభు ఆశీర్వదించాలని ఆశపడుతున్నాడు. అయితే నువ్వేం చేయాలి తెలుసా? నీ జీవితంలో ఇష్మాయిల్ అని చెప్పబడిన ఏదైనా ఉందా అడ్డుబండగా? దాన్ని తొలగించుకున్నానా? ఇంత ప్రయాసపడి మీరు వచ్చారు. ఈ చలిగాల్లో, దోమలు, మంచు, నిద్ర మానుకొని ఈ సంపూర్ణ రాత్రి ఉపవాస ప్రార్థనలో మీరున్నారు.
ఇంత ప్రయాసపడి వచ్చిన మీరు చేసిన విషయం ఏంటో తెలుసా? ఇక్కడి నుంచి పోతున్నప్పుడు మీరు ఇష్మాయిల్ని తీసేసుకుని వెళ్ళిపోవాలి. ఆమేన్. దగ్గర చెప్పండి ఆమేన్. మీరు ఇక్కడి నుంచి పోయేటప్పుడు ఇష్మాయేలీలు లేని వరకు మీరు వెళ్ళిపోవాలండి. ఏదో ఒకటి నువ్వు చంపుకోకపోతే నీకు దీవెన రాదు. నువ్వు చంపుకోకపోతే దీవెన రాదు. ఒక చిన్న కథ చెప్తాను, చెప్పమంటారు వద్దా? ఒక చిన్న కథ చెప్తాను. ఒక వ్యక్తికి తల్లిదండ్రులు ఎవరు లేరంట. ఒక కుర్రోడికి తల్లిదండ్రులు ఎవరు లేరంట. జాగ్రత్తగానండి. ఎవరు లేకపోతే పాపం పొద్దునే పోతాడు, పని చేసుకొచ్చుకుంటాడు, వండుకుంటాడు, తింటాడు, పడుకుంటాడు, ఇదే పని. అలా తన జీవితం సాగిపోతున్న కాలంలో తనకు బోరు కొట్టి ఒక కోడి పుంజుని తెచ్చిపెట్టుకున్నాడంట. స్తోత్రం. ఏంటిది? పెద్ద చెప్పండి. నికలస్తున్నా ఏందన్నా? కోడి పుంజు. పెట్ట కాదు, కోడి పుంజు. కోడి పుంజు రేట్ ఎక్కువ, కోడి పెట్ట రేట్ ఎక్కువ. అబ్బో, అందరికి తెలుసు. యేసు రక్తం ఏం చేయం. ఇప్పుడు తెచ్చిపెట్టుకుని పెంచుతున్నాడంట. పెంచుకుంటున్నాడు, తనకు కావాల్సిన ఆహారం ఇస్తూ ఉన్నాడు, దీవించబడతా ఉన్నా. అది తింటుంది, ఇడు తింటున్నారు. చాలా ఆనందంగా ఉంది. వాళ్ళ ఇంటి పక్కన ఒక ఉన్నాడండి. ఇంటి పక్కన ఒకడు ఉన్నాడు. వాడు చూసేసేసి, ఏంద్ర అసలు ఈడు అసలు దుఃఖపడటమే లేదు. వాడికి ఉన్న ఒకే ఒక కోడి, ఆ కోడి కూడా అసలు దున్నపోతు బసిపోతుంది. అసలు ఏంది రహస్యం తెలుసుకోని చెప్పేసి అని ఆలోచిస్తే, వీడు తినే ప్రతి ఆహారంలో ఆ కోడికి సగం పెడతాడంటమ్మా. ఇతను తినే ఆహారంలో ఆ కోడికి సగం ఆహారం పెడతాడంట. యేసు రక్తం ఏం చేయం. పెద్దగా చెప్పండి హల్లెలూయా. ఈ పెడతా ఉన్నప్పుడు అంట అది తిని బలిసిపోయిందంట. ఈ పక్కింటోడు ఏం చేశాడంటే, ఏ విధం చేతనైనా సరే ఆ కోడిని చంపేలే, నేను తినేలని చెప్పేసి ఆశపడ్డాడంట. ఆ కోడిని చంపేలని చెప్పేసి అని. ఒకరోజు పొద్దున్న లేసేసి మనోడు పనికి వెళ్ళిపోయాడు. అన్నం కట్టుకున్నాడు, పనికి వెళ్ళిపోయాడు. జాగ్రత్తగా నా వైపు చూడండి. పనికి వెళ్ళిపోయినాక ఈడేం చేశాడంటే, వాళ్ళు లేని సమయం చూసేసేసి ఆ కోడిని తెచ్చుకుని అదరబెదరా ఏమంటారు పీక్ కోసేసేసి ఆ బొచ్చంతా పీకేసేసేసి కూర వండుకున్నాడు. మంచిగా తిని పడేసాడు మొత్తం. సాయంత్రం చూస్తే గంప ఉంది కానీ గంప కింద చెప్పాలి, గంప ఉంది కానీ గంప కింద కోడి లేదు. ఏమైందని చుట్టుపక్కల చూసేలేకి ఆ పక్కన ఈ కోడి యొక్క కలర్ యొక్క ఈకలు కనపడుతున్నాయి అంట. వెంటనే వెళ్ళిపోయాడు. ఏయ్ బయటికి రారా, ఏమిటో నువ్వు చిన్న పెద్ద లేకుండా రారా పోరా అంటున్నావు, బయట రా. స్తోత్రం. ఈరోజు చిన్న బిడ్డలకి పెద్దలంటే గౌరవం లేదు, మర్యాద లేదండి. పెద్దలంటే మర్యాద లేదు, అలా పెంచుతున్నారు. గౌరవం లేదు. ఈరోజు ఎవరికి గౌరవం లేదు. మీరు రోడ్డు మీద పోయి చూడండి. చిన్న బిడ్డలు కూడా వాళ్ళు చేసే బిహేవ్ ఎంత నరకవేదనగా ఉంటుందో. నోట్ల నుంచి ఒక సంతోషకరమైన లేకపోతే ఒక ఉన్నతమైన పదాలు వాళ్ళు పలికించలేకపోతున్నారు. కారణం ఏం తెలుసా? తల్లిదండ్రులు మంచి పదాలు పలకలని చెప్పేసి అని నేర్పించే వాళ్ళు లేరు. వాళ్ళకి వదిలిపెట్టేస్తారండి, అంతే. వదిలిపెట్టేశారు యేసు నామములో. స్తోత్రం. హల్లెలూయా. వాళ్ళ బ్రతుకులు మార్చునుగాక ప్రభు. వాళ్ళ బతుకులు మార్చునుగాక ప్రభు. స్తోత్రం. హల్లెలూయా. ఇలాంటి సమయంలో రే బయటికి రారా అన్నాడు. ఏంద్ర చిన్న పెద్దలు అక్కడ మాట్లాడుతున్నావు? నీ వయసు ఎంత, నా వయసు ఎంత? నీ వయసు అయితే నాకెందుకురా? ఇదిగో నీ ఇంటి ముందు నా కోడి యొక్క ఈకలు ఉన్నాయి, నా కోడిని నువ్వే కోసుకొని తిన్నావు అని చెప్పానులకే. లేదురా నేను తినలేదురా అని చెప్పేసి అంటున్నాడు. అంటే లేదు, నువ్వే తిన్నావు, ఇక్కడ నుంచి మంచిగా ఒప్పుకుంటావా లేకపోతే పోయేసేసి పోలీసులు కేసు పెట్టమని చెప్పానులకే. లేనిపోయిన తలకనొప్పి ఎందుకు అని చెప్పేసి మనోడు మంచి ప్లాన్ చేశాడంట. ప్లాన్ చేసి ఏం చేశాడంటే, నీ కోడి నేను తినని చెప్పి అంటున్నావు కాబట్టి ఇదిగో నేను నీకు ఒక బాతుని ఇస్తున్నా. ఏంటి తెస్తున్నాడంట? బాతు. ఈ బాతుని తీసుకెళ్ళి నువ్వు పెంచుకో. నీ కోడి బదులు నేను ఇస్తున్నాను చెప్పేసి అని ఆ పక్కింటోడు ఒక బాతునిచ్చి పంపించేసాడు. ఈడేం చేశాడు? పోయిన కోడి ఎటు రాదులే అమ్మా, ఈ బాతు ఉంటే బెటర్ అని చెప్పేసి అని బాతు తీసుకుని వెళ్ళిపోయాడు. పోయినాక పెంచుకుంటాం ప్రారంభించేశారు. పెంచుకున్నాక ఒకరోజు మరి ఎవరో తనను ఆశీర్వదించేసి అతనికి ఒక వరాన్ని ఇచ్చారంట. ఏం వరం అంటే, తనకాడ ఉన్న బాతు బంగారపు కోడిగుడ్లు పెట్టాలని. వచ్చిందా లైన్కి? వచ్చిందా? ఏం కోడిగుడ్లు పెట్టాలి?
బంగారపు కోడిగుడ్లు పెట్టాలని లైన్కి ఇచ్చాడంట. వాస్తవానికి ఎలా జరిగిందంటే, ఒక వ్యక్తి భయంకరమైన వర్షం పడుతూ ఉంది, ఒక ముని భయంకరమైన వర్షం పడుతూ ఉంటే ఈ ముని ఏం చేశాడంటే, ఏదన్నా పంచలోకి వెళ్ళి దాక్కుందాం అనుకుంటే, ఆ వర్షానికి అడ్డుగా ఉందామంటే అందరూ తలుపేస్తున్నారు, ఎక్కడ నుంచుంటానికి కూడా అవకాశం లేదు. అంతలోకి ఒక తలుపు తీస్తుంది, అక్కడ కొడితే వాడు ఒప్పుకుంటలా. వాడు అంటే ఇంటి పక్కన వాడు అనమాట, కోడి పుంజుని తిన్నవాడు. రేయ్ మా ఇంట్లో కొత్త ఏందిరా, పో 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 అని చెప్పేసి వాడిని తరిమేసేసాడు. పక్కింటికి వెళ్ళిపోయేలేకే పాపం ఈ కుర్రోడు తలుపు తీసేసాడు, పోగానే మంచి సాల్వ ఇచ్చేసాడు, కన్ను ఇచ్చాడు, తుడుచుకున్నాడు, శుభ్రంగా అయిపోయింది. అప్పుడు అయ్యా కొంచెం అన్నం తినమని చెప్పారంటే తనకా ఉన్న రొట్టె ముక్కలు పెట్టేసాడు, తిన్నాడు. తిన్నాక నిజంగా చిన్నవాడవైనా కానీ ఎంత మంచి మనసు అని చెప్పేసి అని పోబోతుంటే, నీకాడ ఏమైనా ఉంటే తీసుకురా నేను ఆశీర్వదిస్తానని చెప్పేసి అన్నప్పుడు ఆయన బాతు తీసుకొచ్చి ఇస్తే ఆ బాతును ఆశీర్వదించాడంట. నీ బంగారం లాంటి మనసుకి ఈ కోడి బంగారం గుడ్లు పెట్టుగా ఆశీర్వదించేశాడంట. స్తోత్రం. ఈ కథ ఇంకా ఉంది, ఈ కథ చెప్తే సమయం అయిపోయింది, కానీ నేను ఇక్కడితో కట్ చేస్తున్నాను. ఎందుకు కట్ చేస్తున్నానంటే, దేవుని బిడ్డలారా, బాతు ఖరీదు 100 రూపాయలు, కోడి పుంజు ఖరీదు 3000 రూపాయలు ఆల్మోస్ట్ ఉంటుంది. లేకపోతే ఒక 1000 రూపాయలు అనుకుందాం. కోడి పుంజు ఖరీదు ఎంత చెప్పాలి? కోడి పుంజు ఖరీదు ఎంత? 1000 రూపాయలు. బాతు ఖరీదు 100 రూపాయలు. జాగ్రత్త కలిగించండి. ఇతని కోడిపుంజు 1000 రూపాయల కోడిపుంజు పోతే పోయిందని చెప్పేసి అని వదిలిపెట్టకుండా గొడవలు తలకని పని పెట్టినట్టయితే తన జీవితంలోకి బాధ వచ్చేదే కాదు, ఆ బాతుని ఆ ముని ఆశీర్వదించేవాడే కాదు, ఆ ముని ఆశీర్వాదాన్ని బట్టి బంగారపు బాతుగుడ్లు పెట్టేదే కాదు. నేను అంటాను, నువ్వు వదిలిపెట్టవలసినవి ఇష్మాయేలు లాంటివి ఎంత విలువైన కావచ్చు, అవి నువ్వు వదిలిపెట్టావా, దేవుడు నీ జీవితాన్ని బంగారంగా మార్చేస్తాడు. స్తోత్రం. నిన్ను సువర్ణంగా మార్చేస్తాడు. స్తోత్రం. నువ్వు ఏది పట్టుకుంటుంది దీవెనకరంగా మార్చబడిపోయింది యేసు నామములో. హల్లెలూయా. నీకు వ్యతిరేకంగా రూపించబడుతున్న ఏది ఉండదని చెప్తున్నాను సావుకుడిగా. హల్లెలూయా. ఈ కథలో మీకు వచ్చిన నీతి అని తెలుసా? నువ్వు వదిలిపెట్టేయాలి. నేను ఒక మాట చెప్తాను, జాగ్రత్తగా అండి, నేను ముగించిపోతున్నాను. నేను ఒక మాట చెప్తానండి. ఎందుకని ఇష్మాయేల్తో సహవాసం చేయకూడదు? జాగ్రత్తగానమ్మా. ఇష్మాయేల్ తోటి ఎందుకు సహవాసం చేయకూడదు? ఇస్సాకు ఇష్మాయేల్ తోటి ఎందుకని కలిసి జీవించకూడదు? చెప్పాలి, త్వరగా చెప్పాలి. ఎందుకని అమ్మా? దాసి కుమారుడు, ఇంకా అడ్డిపళ్ళు, అడవి గాడిద స్వభావం కలిగిన వాడని చెప్పేసి అని సహవాసం చేయకూడదంట. ఇంకా త్వరగా ఇంకొకరు చెప్పండి అమ్మా. వాగ్దానం, చెల్లి చెప్తుంది వాగ్దానం అని. ఇంకా స్తోత్రం. హల్లెలూయా. వాగ్దానం ఆశీర్వించబడాలి కాబట్టి అడ్డు తొలగించుకొని చెప్తుంది. చాలా మంచిది. దేవుడు మీకు ఇచ్చిన జ్ఞానాన్ని బట్టి ప్రభు మిమ్మల్ని ఆశీర్వదించును గాక. ఎందుకని ఇస్సాకుని ప్రార్థనపడాలంటే, ఏదైనా సాకులకు క్వశ్చన్ అడిగినప్పుడు దానికి సమాధానం చెప్పడం మీకు అలవాటు చేసుకోవాలి. ఎందుకంటే మీరంత జ్ఞానం కలిగిన వాళ్ళం కాదు, బోధించే మేము కూడా జ్ఞానం కలిగిన వాళ్ళం కాదు. ఏదన్నా మీకు ఎంత ఇంట్రెస్ట్ ఉందో అని చెప్పాను, అంతే, తప్పేం కాదు. స్తోత్రం. మేము చెప్పింది తప్ప అని చెప్పేసి మీరు బాధపడాల్సిన అవసరం లేదు. మీరు ఉన్నట్టు చెప్తే మేము మెచ్చుకుంటాము, లేకపోతే మీరు నేర్చుకునే అవకాశం ఉంటుంది. స్తోత్రం. ఎందుకని ఇష్మాయేల్ తోటి ఇస్సాకు ఉండకూడదంటే బైబిల్ చెప్తుంది, విశ్వాసపు పుత్రుడు, చెప్పాలి, విశ్వాసపుత్రుడు కాడు ఇష్మాయేలు. చెప్పాలి, ఎవరు? విశ్వాసపుత్రుడు కాదండి ఇష్మాయేలు. విశ్వాసముతో 25 సంవత్సరాలు ఎదురు చూసిన బిడ్డ ఇస్సాకు. 25 సంవత్సరాల నిరీక్షణ ఇస్సాకు. విశ్వాసం లేని ఒకడు వచ్చేసేసి ఆ ఆశీర్వాదాన్ని పాడు చేయాలన్నప్పుడు, విశ్వాసం లేని ఒకడు వచ్చేసి ఆ ఆశీర్వాదాన్ని క్యాన్సల్ చేయాలని చెప్పేసి ఆలోచిస్తుంటే, దానికోసం నువ్వు బహు రోషం కలిగిన దానిగా మార్చబడాలి. దానికోసం బహు రోషం కలిగిన వాడిగా నువ్వు మార్చబడాలి. స్తోత్రం. విశ్వాసం లేనివాడు ఇష్మాయేలు, విశ్వాసంతోనూ నిరీక్షతతోనూ ఎదురు చూసి పుట్టినవాడు ఇస్సాకు. ఇస్సాకు అంటే చిరునవ్వు అని అర్థం. స్తోత్రం.
ఎందుకు ఇస్సాకు ఇష్మాయిల్తో సహవాసం చేయకూడదు చెప్పండి? చెప్పాలి. బైబిల్ ఏం చెప్పిద్దంటే ఒక మాట చదివించి నేను ముగించేస్తాను. రోమపత్రిక 14వ అధ్యాయము చివరి వచ్చిన చదువునానా, మీరు అండర్లైన్ చేసుకోండి. రోమపత్రిక 14వ అధ్యాయము చివరి వచ్చినాం త్వరగా. ఈ శ్వాసం మూలము కానిది ఏదో ఏంది సంధ్య? ఏంటన్నా పెద్ద చెప్పండి. ఏంది దొరక? విశ్వాసము మూలం కానిది ఏదో అది పాపం. విశ్వాసముతో ఇష్మాయేలు పుట్టలేదు కాబట్టి ఇప్పుడు ఇష్మాయేలు ఏంది? పాపం. స్తోత్రం. ఆ పాపంతో నువ్వు సహవాసం చేయకూడదు, ఆ పాపంతో నువ్వు ఉండకూడదు. దేవుని బిడ్డలారా, దేవుడు నిన్ను దీవించాలనుకుంటున్నాడు. ఈ 2021వ సంవత్సరంలో నిన్ను విశ్వాసంలో నడిపించాలని ప్రభు కోరుకుంటూ ఉన్నాడు. విశ్వాసంలో ప్రభు నిన్ను స్థిరపరచాలని ప్రభు కోరుకుంటూ ఉన్నాడు. స్తోత్రం. నీ ఆశీర్వాదానికి నువ్వు అడ్డుబండగా మార్చబడకూడదు. నీ సోమర్థనం అడ్డుబండగా ఉండకూడదు. నీ లేజినెస్ నీకు అడ్డుబండగా ఉండకూడదు. నీ నిద్రమొత్తు నీకు అడ్డుబండగా ఉండకూడదు. స్తోత్రం. హల్లెలూయా. కొన్ని సంవత్సరాల క్రితం ఒక బీదవాళ్ళు వివాహం చేసుకుంటున్నారంట. తల్లిదండ్రులు చనిపోయారు. 4 కొడుకులు, ఒక ఆడపిల్ల, 5 బిడ్డలు. ఎంతమంది అమ్మా? 5 బిడ్డలు. అయితే ఈ అమ్మాయి పెళ్లి చేద్దామని చెప్పేసి అని అన్నదమ్ములు అనుకుని పెళ్లి చేయడానికి ఏర్పాటు చేసుకున్నారు. జాగ్రత్తగానండి. పెళ్లి చేసుకోవడానికి ఏర్పాటు చేసుకున్నారు. ఆ దినాల్లో కరెంట్ ఉండేది కాదు, తెలుసు. కరెంట్ ఉండటం చాలా రేరు. ఆ కిరసనాల బుడ్డిల్లోనే చెప్పాలి దీపాలు ముట్టించుకునేవాళ్ళు. అవన్నీ పూరి గుడిసెలు. ఈ పెళ్ళి అడాబుడ్లు అందరూ టెన్షన్గా ఉన్నారు. తీరా ఉన్నటువంటి కరెంట్ పోయింది. కరెంట్ పోగానే ఇల్లు చేశారు, రే పెద్దడా చిన్నోడా దీపం ముట్టిరని చెప్పేసి అన్నారు. అదేంది ఏమన్నది, కిరసనాలు ఎక్కడుందో నాకు తెలియదు అని చెప్పేసి ఒకడు అన్నాడు. ఇదిగోరా కిరసనాలు ఎక్కడుందని చెప్పేసి తీసుకొచ్చేసి వాడు నడి ఇంట్లో పెట్టేశాడు. ఇంకొకటి బుడ్డి తీసుకొచ్చి పెట్టేశాడు. ఇంకొకడు ఆ బుడ్డిలో నూనె పోసాడు. ఇంకొకటి వచ్చేసి ఏం చేస్తే తెలుసా, ఆ బుడ్డిని ముట్టించాడు. నేను అంటాను, ఒక్కడు చేస్తే ఏందండి మా 4 పనులు? ఒకడేమో నూనె తీసుకొచ్చాడు, ఒకడేమో బుడ్డి తీసుకొచ్చాడు, ఒకడేమో బుడ్డిలో నూనె పోసాడు, ఇంకొకడేమో ముట్టించాడు. ఒకడు చేస్తే ఏమంటా నేను అంటాను, నీ సోమర్థనము ఎంత నష్టాన్ని తీసుకొస్తుందో ఒక్కసారి ఆలోచించు. కరెంట్ వచ్చింది అనుకున్నారు, రాలేదు. గంటలు అయిపోయింది. ఇక ఎవరు 10-11 అయిపోయింది. అన్నం తినేసేసారు, అందరూ పడుకున్నారు. బుడ్డిపాటికి బుడ్డి వెలుగుతూ ఉంది. స్తోత్రం. బుడ్డిపాటికి చెప్పాలి చెప్పండి, వెలుగుతూ ఉంది. నైట్ దగ్గర 11:30 అయిపోయింది. 11:30 అయిపోయేలకి ఏవిలు అయ్యి పూరీలు కదా, ఆ ఇళ్ళల్లో ఏముంటాయి చెప్పండి, ఎలుకలు ఉంటాయి. స్తోత్రం. కుస్ అని ఒకే సౌండ్. ఏ సౌండ్ అది? కుస్ అని ఒకే సౌండ్. స్తోత్రం. ఈ సౌండ్ ఎక్కువైపోయింది చెప్పేసి అని వీళ్ళు దుప్పట్లు పైకి వేసుకొని నిడక దగ్గర పడుకున్నారు. ఈ సౌండ్ ఎక్కువైపోయిందని చెప్పేసి అని నిగడ దగ్గర పడుకున్నారు. ఇక ఇదేం చేస్తుంది, దేన్నన్నా మనం తాకాలని చెప్పేసి అని ఈ ఎలుకలు అదరబెదర వచ్చేసేసి ఆ బుడ్డి పక్కన ఉన్న 5 లీటర్ల కిరసనాల బాటిల్ని టాపామని కొట్టేసింది. ఈ కిరసనాలు పోసేసి ఆ దీపం మీద పడిపోయింది. అది ఇంత వెలుగుతున్నది, పెద్దగా వెలిగిపోయింది. ఆ రోజు 17 మంది సజీవ దహనం అయిపోయారు. ఇది సత్యం. పులిపిటి మీద నేను చెప్తున్నాను, నేను సాక్షి విన్నాను. నేను 15 మంది ఒక్క సోమర్థనం వల్ల, ఒకడు చేయవలసిన పని కరెక్ట్గా చేయకపోవడాన్ని బట్టి 15 మంది చనిపోయారండి. ఎవరు ఊహకని అందిద్దా? ఒక ఎలుక 15 మందిని చంపిందండి. ఆఫ్టర్ ఒక ఎలుక 17 మంది చావడానికి కారణమైపోయింది. నీ జీవితంలో అలాంటి సందర్భాలు ఎన్ని ఉన్నాయి? ఎంత దీవించబడాలి నువ్వు, అసలు ఎంత ఆశీర్వదించబడాలండి, ఎంత చక్కగా పాటలు పాడాలి, ఎంత చక్కగా ప్రార్థన చేయాలండి. ఎక్కడికైనా పోండి, ఎంత ఘోరంగా ఉంటాయో కొన్ని ఇల్లు చూస్తే, కొన్ని కుటుంబాలు చూస్తే ఎంత కంపు కొడతాయో. స్తోత్రం. 40 సంవత్సరాల నుంచి ప్రార్థనకి వెళ్తారండి వాళ్ళు. 30 సంవత్సరాల నుంచి ప్రార్థన అండి, 20 సంవత్సరాల నుంచి ప్రార్థన.
ఇంట్లో ఒక మంచి టవల్ ఉండదు. ఏంది దరిద్రం? ఏంది దరిద్రం అంటే సంథింగ్ ఈజ్ రాంగ్. వారి సోమర్తనం వల్ల ఇష్మాయేలుని ఏమంటారు దాన్ని తరవలేకపోతున్నారు. ఇష్మాయేల్ని యేసునామములో తరిమే కృప ప్రభు నీకు అనుగ్రహించును గాక. యేసునామములో తరిమే కృప నీకు అనుగ్రహించును గాక. అర్థమైందా? ఇష్మాయేల్తో ఎందుకు సహవాసం చేయకూడదు? మనం ఇష్మాయేల్ తోటి ఎందుకు మనం సహాయం చేయకూడదు? విశ్వాసం లేనివాడు, విశ్వాసంతో పుట్టనివాడు. స్తోత్రం. నువ్వు విశ్వాసులతోనే సహవాసం చేయాలి. పౌలు మాట్లాడితే ఏమంటాడు? ఓ విశ్వాసి అవిశ్వాసికి పాలెక్కడిది? చదివి ఒకసారి. 1 కొరింథీ పత్రిక 6వ అధ్యాయమా? నేను ముగించిపోతాను త్వరగా. 1 కొరింథీ పత్రిక 6వ అధ్యాయము 14వ వాక్యం చదవాలన్నా? సారీ 2 కొరింథీ పత్రిక 6వ అధ్యాయం 14 వచ్చిన 2 కొరింథీ త్వరగా. మీరు అవిశ్వాసులతో జోడిగా ఉండకూడి, నీతికి దుర్నీతితో ఏమి సాంగత్యము, వెలుగునకు చీకటితో ఏమి పొత్తు, క్రీస్తునకు బెలియాలతో ఏమి సంబంధము, అవిశ్వాసితో విశ్వాసికి పాలెక్కడిది? స్తోత్రం. అమ్మా తల్లి అన్నా, అవిశ్వాసితో విశ్వాసికి పాలెక్కడిది? నీ ఆశీర్వాదానికి అడ్డుపడ్డవు నువ్వే. నువ్వెవరితో సహవాసం చేస్తున్నా? నువ్వెవరితో సహవాసం చేస్తున్నావు? ఎవరితో సహవాసం చేస్తున్నా? దానియేలు, షడ్రక్, మేషక్, అబేద్నెగోలతో సహవాసం చేశాడండి. గొప్ప వారు ఉన్నా వారితో సహవాసం చేయలా. నీ సహవాసం ఎవరిది? తుంట్రులతో సహవాసము తండ్రికి అవమాన పాలు చేస్తాడంట. తుంట్రులతోటి, దుష్టులతో సహవాసం. నీ సహవాసం ఎవరు? నీ స్నేహితుల్లో తల్లి, నీ స్నేహితుల్లో 2 పేర్లు చెప్పు. ప్రార్థనా పరులైన వాళ్ళు, నీ కోసం ప్రార్థన చేసే వాళ్ళు 2 పేర్లు చెప్పు. 2 పేర్లు చెప్పు. స్తోత్రం. నీ తర్వాత నీ బిడ్డలు బహుతరములకు దీవెనకరంగా మార్చబడాలి. ఇదే నా దేవుని గొప్ప సంకల్పం. దీవెనకరంగా మార్చబడిపోవాలండి. బైబిల్ చదువుతుంటే చాలా వేదన కలిగిన విషయం తెలుసా? ఎస్తేరు యొక్క అమ్మ నాన్న చనిపోయారు. నేను ముగించేస్తున్నాను. ఎస్తేరు యొక్క అమ్మ నాన్న చనిపోయారు. ఇప్పుడు ఎవరికాడ పెరుగుతుందంటే ముద్దుకై దగ్గర పెరుగుతుంది. ఈ ముద్దుకై తన గురించి తెగ ఆలోచిస్తూ ఉన్నాడు. ఎవరి గురించి? తెగ ఆలోచిస్తూ ఉన్నాడు. ఏమని ఆలోచిస్తూ ఉన్నాడు? నా కూతురేమో పెరిగిపోతూ ఉంది, ఈ అమ్మాయికి ఏం చేయాలి చెప్పండి? పెద్దగా పెళ్లి చేయాలి. ఎలాంటి వాడు దొరుకుతాడు? ఎక్కడో దొరుకుతాడు అని చెప్పని. స్తోత్రం. హల్లెలూయా. ఈ అమ్మాయికి ఎలా పెళ్లి చేయాలి ఆలోచిస్తున్నాడు. దేవుడు ఆ అమ్మాయి కోసం ఎవరు సిద్ధపరిచాడు చెప్పండి? గాడ్ బ్లెస్ యూ. హల్లెలూయా. ఎవరిని సిద్ధపరిచాడు? రాజుని సిద్ధపరిచాడు. ఇప్పుడు రాజు కోటకి వెళ్ళాలి. రాజు కోటకి వెళ్ళాలైతే ఈ మొర్దెకై ఎస్తేరుని పంపించడానికి ఇష్టపడతల్లా. మొర్దెకై ఎస్తేరుని పంపించడానికి ఇష్టపడతలేదండి. నాకు చాలా వేదన అనిపించింది. స్తోత్రం. హల్లెలూయా. యాకోబు బెన్యామీన్ని యోసేపు కాడికి పంపించడానికి ఇష్టపడలా. బెన్యామీను యోసేపు కాడికి పోతే 5 రెట్ల ఆశీర్వాదం వచ్చిందండి. అడ్డుపడుతున్నాడు యాకోబు. స్తోత్రం. కొన్నిసార్లు ఆత్మీయంగా నువ్వే ఏం చేస్తామంటే మన ఆశీర్వాదాలకి మనమే అడ్డుబండగా మార్చబడతాం. స్తోత్రం. ఈరోజు అనేక మంది రావాలండి రాత్రి ప్రార్థనకి. ఎందుకని రాలేదు? గాడ్ బ్లెస్ యూ. హల్లెలూయా. లేకపోతే వారి నిద్ర వారికి అడ్డుబండగా ఉందేమో, వారి సుఖమే వారికి అడ్డుబండగా ఉందేమో. పరలోక రాజ్యంలో మనం ఉండాలి. ఆమేన్. బైబిల్ చెప్తుంది ఈ ఎస్తేరుకి దేవుడు ఎవరు నిర్ణయించాడు? రాజు నిర్ణయించాడు. ఆ రాజు గురించి ఒక్క మాట చెప్పేసి నేను ముగించేస్తాను. దేవునికి స్తోత్రం. ఆ రాజు గురించి ఒక్క మాట చెప్పేసి నేను ముగించేస్తాను. బైబిల్ తెలిస్తే ఓకే, తిరగకపోతే నేను ఒకసారి 2వ అధ్యాయము ఎస్తేరు గ్రంథం 2వ అధ్యాయము అంటే మీకు అర్థమైద్దని ఇంకేం లేదు. 2వ అధ్యాయము
7వ వాక్యం త్వరగా. ఆమె అందమైన రూపమును సుందర ముఖమును గలదై ఉండెను. చాలనా ఒక్క నిమిషం. అలాగనే 12వ వచనం. 6 మాసములు గోపరస తైలముతోనూ 6 మాసములు సుగంధ వర్గములతోనూ పరిమళ కీలు కొరకై. ఒక నిమిషం నాన్న, చాలా నాన్న. థ్యాంక్ యూ, గాడ్ బ్లెస్ యూ. నాకు చూడండి, నేను ముగించేస్తున్నాను. ఈ రాజు కోసం స్త్రీలందరినీ పోగు చేశారంట. ఎవరిని పోగు చేశారమ్మా? 127 సంస్థానాల్లో ఉన్న స్త్రీలందరినీ పోగు చేశారు. నాకు చూడండి, పోగు చేసేసి వాళ్ళందరి గురించి బైబిల్ రాయబడలేదు, కానీ ఈ ఒక్క అమ్మాయి, ఈ అమ్మాయి పేరు ఏం పేరు? ఎస్తేరు. ఈ ఎస్తేరు గురించి రాయబడింది. ఏంటంటే ఎట్లా ఉంది నాన్న? అందమైంది, సుందరమైన రూపం కలిగింది. ఇంకేమైనా పేరు పెడతారు చెప్పండి ఆమెకి? అందమైంది, సుందరమైన రూపవతి. ఈ రూపవతి రాజు కాడికి వెళ్ళాలంట. ఈ రూపవతి రాజుతో ఉండబోవాలి. ఎలా పోవాలి తెలుసా? ఈ అందం కలిగిన వ్యక్తి, సుందరవతిని ఎస్తేరు ఆల్మోస్ట్ సంవత్సరం పాటు శుద్ధీకరించబడాలంటండి. 6 నెలలు సుగంధ తవ్యములతోటి తను స్నానం చేయాలి. సుగంధాలు, గంధం పూసుకోవాలి. 6 నెలలు గోపరస తైలంతో 6 నెలలు తను ప్రిపేర్ చేసుకొని సంవత్సరం తర్వాత రాజుగారిని ఎదుర్కోవాలండి. అహస్వేరోషుని ఎదుర్కోవాలండి. నేనే మాట తెలుసా? దేవుని కుమార్తె, దేవుని బిడ్డ, ఆఫ్టర్ ఆల్ ముక్కు మూసుకుంటే 3 నిమిషాలు చచ్చిపోయే ఒక మనిషే తన కాడికి ఒక స్త్రీ రావటం కోసం 12 నెలలు 365 రోజులు శుద్ధీకరించబడాలంటే, మరి నువ్వు నేను పరలోకంలో యేసు అయితే ఉండాలంటే ఇంకెంత విశ్వాసం మనకు కావాలండి? ఇంకెన్ని ఇష్మాయిల్ని మనం తీసేసుకోవాలండి? ఇవేవి చేసుకోకుండా భూమిపైన నీకు ఆశీర్వాదం ఎలా వస్తుంది? భూమిపైన నీకు ఆశీర్వాదం ఎలా వస్తుంది? పరలోకంలో దేవునితో పాలుభాగస్తులు ఎలా అవుతావండి? 365 రోజులు ప్రతి దినం మార్నింగ్, ఈవినింగ్, ఉదయం, సాయంత్రం శుద్ధి కావాలి. అప్పుడే రాజును ఎదుర్కోవాలి. రాజును ఎదుర్కోగానే పట్టాభిషేకం రాదు. 12 నెలలు, ఒక సంవత్సరం పాటు, 12 నెలల పాటు, 365 రోజుల పాటు సుగంధ ద్రవ్యాలతోటి, గోపరస తైలంతో తను శుద్ధీకరించుకున్నప్పటికీ వెంటనే సింహాసనం ఎవరు? కిరీటం నెత్తిమే పెట్టరండి. ఈ భూలోకపు రాజులు. నేనంటాను, దేవుడి సేవకుని చెప్పే మాట తెలుసా? నువ్వు కనుక ఇష్మాయిల్ని తొలగించుకున్నావు అంటే నా దేవుడు నీ కిరీటాన్ని చేస్తాడు. నా దేవుని కిరీటాన్ని చేస్తాడు. నా దేవుని సింహాసనం ఇస్తాడండి. ఆఫ్టర్ ఆల్ ఒక మనిషి కోసం 12 నెలలు పాకులాడాలండి. ఆఫ్టర్ ఆల్ ఒక మనిషి అండి. ఎన్ని రోజులైంది నాన్న నువ్వు ఉపవాసం ప్రార్థన చేసుకొని? ఎన్ని రోజులైంది నువ్వు భక్తి జీవితం చేసి? ఎన్ని రోజులైంది బైబిల్ చదివి? ఎన్ని రోజులైందండి? ఒక సంవత్సరానికి ఒకసారి బైబిల్ కంప్లీట్ చేసావు. నువ్వు క్రైస్తవుడివి, క్రైస్తవురాలు అని చెప్పుకుంటున్నావే. నువ్వు ఎలా ప్రభుతో ఉండగలవు? నువ్వు ప్రభుతో, నీలో నిర్ణయాలు ఏమన్నాయండి? తీర్మానాలు ఏమన్నాయి నీలో? ఏ తీర్మానాలు ఉన్నాయి? ఏ తీర్మానం నువ్వు నెరవేర్చుకున్నావండి? ఏదో ప్రార్థనకు వచ్చావు 2-3 గంటలు అయిపోతే ప్రార్థన చేసుకుని ఏదో 100, 50 లేకపోతే ఒక 1000 రూపాయలు, లేకపోతే నీకు తోచినంత కానుకేసో కానుక పెట్టో బాయ్ చెప్పుకొని పోతాం కోసమేనా? కాదు. ఏ క్షణంలోనైనా మనం ఈ లోకాన్ని విడిచిపెట్టవచ్చు. ఏ క్షణంలోనైనా మనం కళ్ళు మూసవచ్చు, చనిపోవచ్చు. నువ్వు కన్ను మూయంగానే పరలోకంలో కళ్ళు తెరవాలంటే నీ జీవితంలో ఇష్మాయిల్ ఉండకూడదు. నీ జీవితంలో ఇష్మాయిల్ ఉండకూడదమ్మా. నీ జీవితంలో ఇష్మాయిల్ ఉండకూడదు. నువ్వు ఇష్మాయిల్ని ఈ సంవత్సరం నువ్వు వెళ్ళగొట్టుకొని చూడు, దేవుడు నీ జీవితంలో చక్రాన్ని తిప్పుతాడు. ఆమేన్. దేవుడు నిశ్చయంగా నీ జీవితంలో చక్రాలను తిప్పుతాడు. దేవుడు నిశ్చయంగా నీ జీవితాన్ని ఆశీర్వదిస్తాడు. నువ్వు కనుక నమ్మితే లేచి నిలబడి చిన్న ప్రార్థన చేసుకుందాం. బైబిల్ పట్టుకో. ప్రభా, నా జీవితంలో ఉన్న ఇష్మాయిల్ని తిరిగి చేసేయండి నాయన. నా జీవితంలో ఉన్న ఇష్మాయిల్ని తీసివేయండి నాయన.
నా జీవితంలో నిష్మాన్ని తీసిపోయిన ప్రభు అని చెప్పేసి అని చిన్న ప్రార్థన చేసుకో. హల్లెలూయా. నోరు తెరిచి ప్రతి ఒక్కరు కళ్ళు మూసుకొని ప్రార్థన చేయండి. నోరు తెరిచి కళ్ళు. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా.